హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన మామ్స్ కిచెన్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి క్రిస్పీ ఆలూ ఫ్రై రెసిపీ. చిటికలో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పప్పుచారులోకి సైడ్ డిష్గా, వేడి వేడి అన్నంలోకి చాలా రుచిగా ఉండే ఈ రెసిపీ ఎంత క్రిస్పీగా ఉందో మీరే చూసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ క్రిస్పీ అండ్ క్రంచీ టేస్టీ ఆలూ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ముందుగా ఇక్కడ ఒక 2 పెద్ద సైజు పొటాటోస్ తీసుకొని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి, లేదా నల్లబడిపోతాయి కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని, కడాయి కొంచెం వేడైన తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా వేడైన తర్వాత వాటర్ అంతా తీసేసుకొని పొటాటో ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పప్పుచారులోకి సైడ్ డిష్గా, లేదా పిల్లలు అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, జలుబు దగ్గు వల్ల ఏమీ తినాలనిపించట్లేదని. అలాంటి టైంలో ఈ రెసిపీ చేసి పెట్టండి, చాలా ఎంజాయ్ చేస్తుంటారు. చూడండి, కొంచెం కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇలాగే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. అలాగే ఒక చిటికెడు పసుపు కలర్ కోసం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఎక్కువగా ఫ్రై చేయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. లేదా మనం కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా, అవి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక 1 to 2 మినిట్స్ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేయాలి. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ ఆలూ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని హిట్ చేయండి. నేను ఎప్పుడు కొత్తగా వీడియో చేసినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.